కపుల్స్ అడిగే బేసిక్ డౌట్ గానీ, యూట్యూబ్‌లో గానీ, ఇన్‌స్టాలో గానీ, త్రూ మెయిల్స్ కానీ, సో మన ఓపీడీలో గానీ బేసిక్ క్వెషన్, మేడం న్యాచురల్‌గా కన్సీవ్ అవుదాం అనుకుంటున్నాము. సో న్యాచురల్‌గా కన్సీవ్ అయ్యే టైంలో మాకు నార్మల్ డెలివరీ కూడా అవ్వాలి. డెలివరీ అప్పుడు ఎటువంటి వాట్ వి కాల్ కాంప్లికేషన్స్ గానీ, సర్జరీ వరకు వెళ్ళకుండా నార్మల్ డెలివరీ, ఫుల్ టర్మ్, ప్రీ టర్మ్ డెలివరీస్ కాకుండా అవ్వాలి. అంటే ఎలాగా? దానికేమన్నా ముందు నుంచే మేము ప్రిపేర్ చేసుకోవాలా మా బాడీని అని క్వెషన్స్ అనేవి చాలా విధాలుగా అడుగుతా ఉంటారు. సో, ప్రెగ్నెన్సీ న్యాచురల్‌గా రావటానికి, అలాగే వన్స్ ప్రెగ్నెంట్ అయ్యాక కోర్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఈ 9 మంత్స్ జర్నీ స్మూత్‌గా, సేఫ్‌గా అండ్ అట్ ద సేమ్ టైమ్ న్యాచురల్ వేలో అవ్వాలి అని అనుకుంటే, సో కొంతవరకు మిమ్మల్ని మీరు ప్రిపేర్ చేసుకోవటం బెటరు. సో ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ స్టెప్ అనమాట. సో ఈ క్వెషన్స్ చాలా విధాలుగా, చాలా రకాలుగా అడుగుతా ఉంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వాలి అంటే మీ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఏ ఏజ్ గ్రూప్‌లో ఉన్నారు. సో బిలో 30 అయితే, అబోవ్ 30, బిలో 30 ఇయర్స్ అయితే మీ ఏజ్, ముఖ్యంగా ఆడవారి ఏజ్ 30 కంటే తక్కువ ఉంటే డెఫినెట్‌గా మీరు న్యాచురల్‌గా 2 ఇయర్స్ ట్రై చేసిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అంటే డెఫినెట్‌గా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌నో లేదా గైనకాలజిస్ట్ అంటే తప్పనిసరిగా మీరు కన్సల్ట్ అవ్వాలి. ఇఫ్ యూ ఆర్ అబోవ్ 30 అయితే మ్యాక్సిమం మీరు న్యాచురల్‌గా 6 మంత్స్ ట్రై చేసిన తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వట్లేదు అని అంటే డెఫినెట్‌గా ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని మీరు కన్సల్ట్ అవ్వాలి. ఎందుకు ఇంత వేరియేషన్ అంటే, సో వుమెన్‌లోని విత్ ఏజ్ ఎగ్ కౌంట్ అనేది తగ్గుతా ఉంటుంది. సో దీన్ని బట్టి హౌ ఫార్ యూ క్యాన్ ట్రై న్యాచురల్లీ అనేది మీరు చూసుకోవచ్చు. ఇంకొకటి, సో ఇలాగా మ్యారేజ్ అయిన తర్వాత సో కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అనేది బోత్ కపుల్ చేయించుకోవడం మంచిది. అందులో ఏంటంటే తప్పనిసరిగా మీ బ్లడ్ గ్రూప్స్ అనేది మీరు తెలుసుకోవాలి. బోత్ మేల్ అండ్ ఫీమేల్. అలాగే మీ థైరాయిడ్ ప్రొఫైల్, మీ హార్మోన్ టెస్ట్ అనమాట. ఇది బేసిక్ బాడీ అనేది మీ మెటబాలిజం ఎలా ఉండాలి అనేది తెలిపేది థైరాయిడ్ హార్మోన్ అండ్ ప్రొలాక్టిన్. ఫోర్త్ ఈస్ వైరల్ మార్కర్స్ అనమాట. వైరల్ మార్కర్స్ అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, అవి ఏంటంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, హెచ్సివి, వీడిఆర్. సో ఈ 4 టెస్టులు అనేది తప్పనిసరిగా చేయించుకోవాలి బోత్ కపుల్. నెక్స్ట్ కమింగ్ టు మీ ఫర్టిలిటీ ఎలా ఉంది, మీ యొక్క ఫర్టిలిటీ స్కోర్ ఎలా ఉంది అని తెలుసుకునే ఒక చిన్న టెస్ట్ కూడా మీరు చేసుకోవచ్చు. అదేంటంటే మీరు జస్ట్ ఒక డే కేర్ ప్రొసీజర్ లాంటిదే. జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ అనమాట. మీరు వన్స్ ఆ బ్లడ్ రిపోర్ట్ బ్లడ్‌కి ఇస్తే వితిన్ 1 అవర్‌లో మీకు రిపోర్ట్ అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఆడవారిలో వచ్చేసరికి ఎగ్ కౌంట్‌కి సంబంధించిన టెస్ట్, దాన్నే మనం ఏఎంహెచ్ అంటాం. అలాగే మగవారిలో సిమెన్ టెస్ట్, స్పెర్మ్ కౌంట్ ఎలా ఉన్నదో వారు ఒకసారి వాళ్ళు సిమెన్ అనాలిసిస్ చేయించుకుంటే, ఈ 2 అనేది తప్పనిసరిగా మీరు ఒక ఫర్టిలిటీ సెంటర్‌లో చేయించుకోవడం చాలా ముఖ్యం అనమాట. సో ఇందులో ఎందుకంటే డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ అనేది ఫాలో అవ్వటం అనేది జరుగుతుంది. సో ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర, ఒక ఫర్టిలిటీ సెంటర్‌లో చేయించుకోండి. సో వన్స్ ఈ రిపోర్ట్స్ బట్టి మీ యొక్క ఫర్టిలిటీ ఇండెక్స్ ఎలా ఉంది, మీ మీ కోర్స్ ఆఫ్ జర్నీ, సో ఎంతవరకు మీరు న్యాచురల్‌గా ట్రై చేయొచ్చు అనేది ఒక 50% ఇన్ఫర్మేషన్ మనకు తెలుస్తుంది. సో దీంతో పాటు నెక్స్ట్ మీరు ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని ఒక చిన్న అడ్వైస్ గురించి మీరేమన్నా తీసుకోవటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకనంటే సో ఇన్ఫర్టిలిటీకి కారణం అది వన్స్ ఆఫ్ సడన్‌గా ఏమీ రాదండి. సో సడన్‌లీ ఇట్ డజంట్ కమ్. సో మిమ్మల్ని థరోగా మీ హిస్టరీ అడుగుతా ఉంటారు. సో ఆ హిస్టరీలో ఇంపార్టెంట్ పాయింట్స్ బట్టి కూడా మనము ట్రీట్మెంట్స్ అనేది కొంతమందికి చాలా ఫాస్ట్‌గా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్నప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏమన్నా ట్రీట్మెంట్స్ తీసుకున్నారా? ఏమన్నా వైరల్ ఇన్ఫెక్షన్స్‌కి డిడ్ యూ గెట్ ఎక్స్‌పోజ్డ్? ఏమన్నా సర్జరీస్ చేయించుకున్నారా? ఏమన్నా కీమోథెరపీ, రేడియోథెరపీ ఏమన్నా చేయించుకున్నారా? ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని బట్టి మనం పిన్ పాయింట్‌గా మీకు ట్రీట్మెంట్స్ అనేవి ఇవ్వాలా, ఇవ్వకూడదా అనేది మీకు క్లారిటీ అనేది ఒక ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గర దొరుకుతుంది. బేసింగ్ ఆన్ దట్ వాళ్ళు ఒక స్కాన్ కూడా అడ్వైస్ చేస్తారు.
అది చిన్న స్కాన్ అండి. 3D స్కాన్ అనమాట. సో, ఆ 3D స్కాన్ చేయించుకోవటం వల్ల ఏంటంటే, మీ యూట్రస్ ఎలా ఉంది, మీ ఓవరీస్ ఎలా ఉన్నాయి, మీ ట్యూబ్స్ పనితీరు ఎలా ఉన్నదనేది మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో, ఈ కన్సల్టేషను, ఈ బ్లడ్ టెస్ట్, అలాగే ఫర్టిలిటీ స్కోర్ ఇవి 3 మీకు వితిన్ 2-3 అవర్స్‌లోనే అయిపోతుంది. సో, మీ గురించి మీకు క్లారిటీ అనేది ఏర్పడుతుందనమాట. సో, ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ డైట్ కూడా మీకు ఈ యొక్క ఫర్టిలిటీ కన్సల్టేషన్‌లోనే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో, దాంతో పాటు న్యాచురల్‌గా ట్రై చేయాలి అనుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వాలి, ప్రెగ్నెన్సీ రావాలి అని అనుకుంటే మీకు ఏ టైంలో మీరు భార్యాభర్తలు కలిస్తే త్వరగా ప్రెగ్నెన్సీ వస్తుంది అనేది మీకు క్లారిటీ ఉంటుంది. సో, ఈ టైంలో ఫర్టైల్ పీరియడ్‌లో ఎప్పుడైతే ఎగ్ విడుదలవుతుందో ఆ టైంలో కలుసుకుంటే ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది ఎర్లీగా వచ్చే అవకాశాలు ఉంటాయి. సో, ప్రెగ్నెన్సీ కూడా న్యాచురల్‌గానే ఫామ్ అవుతుంది. సో, ఇది మీకు బేసిక్ నాలెడ్జ్ అనేది మీరు ఒక ఫర్టిలిటీ కన్సల్టెంట్‌ని మీరు కన్సల్ట్ అయితే మీకు తెలుస్తుంది. సో, యూజువల్‌గా మనము ఒక ఆడవారిలోని మెన్స్ట్రువల్ సైకిల్ తీసుకుంటే సో, పీరియడ్‌ని డే 1 అని అంటాము. ఈ డే 1 నుంచి మీరు కౌంట్ చేసుకొని ఈ ఒకవేళ రెగ్యులర్ సైకిల్స్ పీరియడ్స్ టైంకి వచ్చేస్తున్నాయి అనుకుంటే పీరియడ్ వచ్చిన డే నుంచి డే 1 కౌంట్ చేసుకొని అక్కడి నుంచి 10th డే నుంచి 20th డే అంటే 10వ రోజు నుంచి 20వ రోజు మధ్యలోని యూజువల్‌గా ఎగ్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. సో, దీన్ని మనం ఫర్టైల్ పీరియడ్ అంట. ఈ టైంలో కలుసుకుంటే త్వరగా ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో, ఈ నాలెడ్జ్ అనేది కూడా మీకు ఉంటే యూ క్యాన్ కన్సీవ్ ఈజీలీ. సో, కమింగ్ టు థర్డ్, సో మీ బేసిక్ బాడీ ఇన్వెస్టిగేషన్స్ అనేది కొంచెం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఎర్లీగానే మనము హైపర్ టెన్షన్, డయాబెటీస్ అనేది యంగ్ ఇండివిజువల్స్‌లో చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఇండియా హ్యాస్ బికమ్ క్యాపిటల్ ఆఫ్ డయాబెటీస్ అనమాట. సో, చిన్న వయసు వాళ్ళల్లోనే మనం షుగర్స్ అనేవి చూస్తున్నాం. డయాబెటీస్, షుగర్ అనేది చూస్తాం. సో, ఇది మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీ ఏజ్ కన్సిడరేషన్‌లోకి తీసుకోకుండా కూడా మీ షుగర్ టెస్ట్ చేయించుకుంటే మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. ఎందుకు ఇంపార్టెంట్ ముఖ్యంగా షుగర్ ఉండటం వల్ల ఏమవుతుందంటే డయాబెటీస్ కంట్రోల్‌లో లేకపోతే ఒకటి ప్రెగ్నెన్సీ రావటం అనేది కష్టం అవుతుంది. ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చినా మిస్‌క్యారేజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. 3 ఒకవేళ వచ్చిన ప్రెగ్నెన్సీ హై షుగర్ లెవెల్స్ వల్ల బేబీకి డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. బేబీలో ఆర్గాన్ డిఫెక్ట్స్ అనమాట. అబ్నార్మల్ బేబీ అవయవ లోపాలున్న శిశువు ఎదిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో, దీన్ని మీరు ప్రెగ్నెన్సీకి ముందే తెలుసుకోవడం చాలా ముఖ్యం. అది కూడా చిన్న బ్లడ్ టెస్ట్, వీల్ కాల్ ఇట్ as HbA1c అనమాట. టెస్ట్ చేయించుకుంటే కూడా మీ షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయో తెలుసుకోవచ్చు. సో, దాన్ని బట్టి మీరు కేర్ తీసుకుని మెడికేషన్ తీసుకుని ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే మీ డెలివరీ స్మూత్‌గా, సక్సెస్ఫుల్‌గా అండ్ ఆల్సో యూ క్యాన్ హ్యావ్ ఎ నార్మల్ డెలివరీ వితౌట్ ఎనీ కాంప్లికేషన్స్. సో, దీంతో పాటు మీ వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్. వెయిట్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. ఎస్పెషల్లీ వేస్ట్ హిప్ రేషియో అని అంటాం. వేస్ట్ హిప్ రేషియో అనేసరికి పొట్ట దగ్గర తర్వాత నడుము దగ్గర కొలత అనేది తీసుకుని ఆ రేషియో ఏమన్నా ఉండాల్సిన దానికంటే ఎక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్, కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతూ ఉంటాయి. సో, దీన్ని వెయిట్ బ్యాలెన్స్ చేసుకుని కొంత వెయిట్ రెడ్యూస్ అయిన తర్వాత కూడా రిబౌండ్ ఫర్టిలిటీ అనేది చూస్తూ ఉంటాం. సో, ఇలాగా ప్లాన్ చేసుకుంటే ప్రెగ్నెన్సీ త్వరగా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఒకవేళ ప్రెగ్నెన్సీ వచ్చిన కాంప్లికేషన్స్ కానీ, రిస్క్స్ కానీ, బీపీ, షుగర్ అనేవి మనకి అవాయిడ్ చేసుకోవచ్చు అనమాట. ఇన్ని కేర్, ఇంత హెల్త్ ఇండస్ట్రీ ఇంత డెవలప్ అయినా కూడా ఇండియాలో స్టిల్ మనకి చాలా ప్రివలెంట్గా ఎనీమియా అనేది చూస్తున్నాం. అంటే రక్తహీనత. రక్తహీనత అనేది కేవలం పల్లెటూరులో కానీ గ్రామాల్లోనే కాదు, ఈవెన్ సిటీస్లో కూడా, ఈవెన్ వర్కింగ్ ఎడ్యుకేటెడ్ కపుల్స్లో కూడా చూస్తున్నాము. సో, చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. మేము అన్నీ తీసుకుంటున్నాము, మాకు హిమోగ్లోబిన్ ఎందుకు తక్కువ, బట్ సర్ప్రైజింగ్గా రక్తహీనత అనేది చూస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఏంటంటే విటమిన్ డి లెవెల్స్ కూడా తక్కువ ఉండటం చూస్తున్నాం. విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. విటమిన్ డి లోపం ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ డిలే అవుతూ ఉంటుంది. ఎగ్ క్వాలిటీ సరిగ్గా ఉండదు, అలాగే స్పర్మ్ క్వాలిటీ కూడా సరిగ్గా ఉండదు. సో,
సో, ముఖ్యంగా సిటీస్‌లో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో మేము చాలా తరచుగా చూస్తున్నాం. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌లో ఏంటంటే వాళ్ళు మార్నింగ్ టు ఈవినింగ్ ఓన్లీ ఇన్ క్యాబిన్స్ వర్క్ చేస్తా ఉంటారు. సన్‌లైట్ ఎక్స్‌పోజర్ ఉండదు. సో, డైట్ కూడా దే డోంట్ టేక్ ఎ ప్రాపర్ డైట్. సో, దానివల్ల ఏమవుతుంది విటమిన్ డి లెవెల్స్ అనేవి చాలా డ్రాస్టిక్‌గా తక్కువ ఉండటం సో, వన్స్ వి చెక్ దేర్ విటమిన్ డి లెవెల్స్ సర్ప్రైజింగ్‌గా చాలా తక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ డెఫిషియెంట్ ఉన్న వాళ్ళని కూడా చూసాం. సో, దాన్ని మనం 6 వీక్స్ కోర్స్ తోటి ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో, ఇలా చిన్న చిన్న చేంజెస్ చేసుకుంటే వితౌట్ ఎనీ ట్రీట్మెంట్ మీరు న్యాచురల్‌గా కన్సీవ్ అవ్వచ్చు. కన్సీవ్ అయిన తర్వాత మీ ప్రెగ్నెన్సీ కూడా సక్సెస్‌ఫుల్‌గా ఉంటుంది. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా స్మూత్ అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ గురించి మీ హిస్టరీ కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ హిస్టరీ. సో, మీరు ఒకవేళ కన్సాంగ్యునిటీ ఏమన్నా ఉందా? మ్యాన్రిక పెళ్ళిళ్ళైతే మీ హిస్టరీ తీసుకొని ఏమన్నా కొన్ని జెనెటిక్ టెస్ట్, బేసిక్ టెస్ట్ చేయించుకోవటం వల్ల ఏమవుతుందంటే, మీరు ఎంతవరకు మీ ద్వారా వెళ్ళొచ్చు. సో, అనేది కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో, పుట్టబోయే బిడ్డ కూడా హెల్తీగా పుట్టే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. సో, డెఫినెట్‌గా ఒక ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్‌ని వచ్చి కన్సల్ట్ అయితే మీకొక క్లారిటీ అనేది ఉంటుంది. సో, ఇవి చేసుకోవడం వల్ల ఏంటంటే, న్యాచురల్‌గా కన్సీవ్ అవుతారు. అలాగే మీ ప్రెగ్నెన్సీ జర్నీ కూడా స్మూత్ అండ్ సేఫ్‌గా ఉంటుంది. ఇంకేమన్నా మీకు ఫర్దర్‌గా డౌట్స్ ఉంటే డెఫినెట్‌గా నన్ను మీరు కన్సల్ట్ అవ్వచ్చు. రాజమండ్రి 49లో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్.